హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది 'రామ్ చరణ్' అభిమానులు, సినిమా అభిమానులు, మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది ముంబైలో. అయితే ఇది 'బుచ్చిబాబు' 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టరు. ఇంతకుముందు 'ఉప్పెన' సినిమా తీశాడు. ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే 'రామ్ చరణ్' అండ్ 'జాన్వీ కపూర్' మొదటిసారి ఈ సినిమా కోసం జతకట్టడం జరిగింది. ఇంకా 'ఏఆర్ రెహమాన్' సంగీతం అందించాడు. 'ఏఆర్ రెహమాన్' సంగీతం ఇప్పటికే చాలా పాపులర్ అయింది. ఆల్రెడీ మనం పాటలు గూడా చూసాం. ఆ 2 పాటలు గూడా ఎంత యూట్యూబ్‌లో ఆల్రెడీ ఎంత పెద్ద పాపులర్ అయ్యాయో చూసాం. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. సో, ఆ 2 పాటలైతే చాలా భారీ హిట్ అయినాయి. అలాగే ఇప్పుడు ట్రైలర్ చూస్తే గనక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. ఇంతకుముందు 'రెహమాన్' గారి సినిమాల కంటే చాలా డిఫరెంట్‌గుంది. అలాగే సినిమాకొస్తే ఈ సినిమాలో ఏంటంటే మెయిన్‌గా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ చాలా రకాల ఆటలు చూపించారు ఇందులో. ఒకటి రెజ్లింగు, క్రికెట్టు, రన్నింగు ఇలా ఒక మనిషి ఇన్ని ఆటలు చూపించడం అనేది మొదటిసారి. ఇంతవరకు ఎప్పుడు గూడా ఏ సినిమాలో గూడా మనం ఇన్ని రకాల ఆటలు చూడలేదు. సో, ఒక మనిషి ఇన్ని రకాల ఆటలు ఎలా ఆడగలుగుతున్నాడసలు? ఇన్ని రకాల ఆటలు ఎందుకు ఆడాల్సొచ్చింది అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆహ్, అలాగే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తీశారు. ఆహ్, ఆహ్, డైరెక్టర్ వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఇంటర్వ్యూల్లో ఒక వ్యక్తి తన ఐడెంటిటీని ఎలా కోరుకుంటున్నాడు. అంటే చిన్నోడికైనా, పెద్దోడికైనా ఒక ఐడెంటిటీ అనేది ఆహ్, చాలా అవసరము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గూడా. ఆహ్, వాళ్ళ చిన్నోడికైనా, పెద్దోడికైనా ఒక ఇగో ఉంటది. అది దానికి డబ్బుతో గానీ, పేరుతో గానీ సంబంధం ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి ఇగో ఉంటది. సో, అయితే ఈ సినిమాలో మనము ఆహ్, పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక ఆయన రెజ్లింగు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో గూడా ఆడినట్టు కనిపిస్తుంది ఒక దగ్గర. అలాగే రన్నింగ్ గూడా ఒక ఇంటర్నేషనల్ ట్రాక్ మీద పరిగెత్తుతున్నట్టు గూడా కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి ఒక 'దంగల్‌లో' ఎలా అయితే ఇంటర్నేషనల్ ఆహ్, స్టేజెస్ మీద ఆడినట్టు చూపించారో అలాగే ఉంది. అయితే ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి అంత ఒక నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎలా ఎళ్ళాడనేది ఇది ఎలా చూపించారు అనేది ఇంట్రెస్టింగ్‌గానే ఉంది పాయింటయితే. సినిమా అయితే ట్రైలర్ అయితే ఇంతకుముందు ఎప్పుడు ఎవరు టచ్ చేయని పాయింట్‌లయితే ఉన్నాయన్నీ. 'జాన్వీ కపూర్' అండ్ 'రామ్ చరణ్' అయితే ఫస్ట్ టైమ్ పెయిరయ్యారు ఈ సినిమాకి. ఆళ్ళిద్దరు కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి కాంబినేషన్ గూడా చూడాలని చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది అది గూడా. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 'పెద్ది' మూవీ అనేది చాలా బుజ్‌నైతే క్రియేట్ జేసింది. ఇట్స్ ఏ మంచి బిజినెస్ గూడా అవుతదని అనుకుంటున్నాను. చూడాలి ఎలా అవుతదనేది. భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ట్రైలర్ అయితే డెఫినిట్‌గా అంచనాలకి మించుంది. కొద్దిగా ఏదో రెగ్యులర్ పాయింట్స్ ఏమో రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఏమో అనుకునేటట్టు అనిపించింది గానీ ముందు. కానీ కాదు, ఇది కొత్త పాయింట్. 'రామ్ చరణ్‌కి' రంగస్థలం ఒక నటుడి పరంగా అదొక మైలురాయి. సో, ఈ 'పెద్ది' అనేది గూడా రంగస్థలానికి మించి సినిమా ఉండేటట్టుంది. రంగస్థలానికి మించి యాక్షన్ జేశాడు ఆయన గూడా. చాలా కష్టపడ్డాడు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గానీ, ఇంకా స్పోర్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి గానీ చాలా కష్టపడినట్టున్నాడు. సో, ఈ సినిమా చూసుకుంటే ఓవరాల్‌గా మంచి హిట్ అయితే కమర్షియల్‌గానుంది. అటు మంచి స్టోరీ గూడా ఉంది. ఏదో ఆహ్, నామకే వాస్తు అది మనకి పాటలు, ఫైట్‌లు ఇలాంటివేమి పెట్టేయకుండా మంచి పాయింట్ అయితే తీసుకున్నారని అనిపిస్తుంది. చూడాలి ఓవరాల్‌గా సినిమా వచ్చిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత జూన్ 4థ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి. అయితే ప్రేక్షకులకి ఒకటి ఇప్పుడు వాళ్ళు సినిమా అనేది ఎంతోమంది కష్టపడితే గాని వచ్చే ఇది గాదు. దాన్ని
పాడు చేసే విధంగా ఎవరు బిహేవ్ చేయొద్దని అనుకుంటున్నాము. నెగెటివ్ కామెంట్స్ గానీ, లేదంటే ఎగతాళిగా కామెంట్లు చేయడం గానీ, అలాంటివేమీ చేయొద్దు. ఎందుకంటే నచ్చితే చూడండి, లేదంటే లేదు. అంతేగాని ఆహ్, లేనిపోనివన్నీ చెప్పి ఆ సినిమాని నెగెటివ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్నయితే చూస్తే నిజంగానే వాళ్ళకి ఓకే. డబ్బులొస్తాయి. కానీ డబ్బులిచ్చినా సరే అంతగా కష్టపడే వాళ్ళు తక్కువుంటరు. సో, వాళ్ళ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరమైతుంది. ఓకేనా? చూద్దాం జూన్ 4న ఏం జరుగుద్దో.